ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, లాస్ట్ మంత్ అంటే జూన్లో మనం ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. బ్రిటన్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ మనవి తెచ్చుకున్నారు మన ఆర్బీఐ గవర్నమెంట్. అండ్ లేటెస్ట్ ఇంకో అప్డేట్ వచ్చింది గోల్డ్ మీద. ఏంటి అంటే ఆర్బీఐ వాళ్ళు 9 టన్నుల గోల్డ్ అనేది పర్చేస్ చేయడం జరిగిందంట. అసలు ఆర్బీఐకి ఏమైనా గోల్డ్ పిచ్చి ఏమైనా పట్టుకుందా? నేను అంటే బంగారం కొంటే మరి ఏమన్నా నెక్స్ట్ ఆ కమోడిటీతో ఏదైనా బిగ్ ఏమన్నా జరగబోతుందా ఇండియాలో? ఏంటి దీని అప్డేట్ ఏంటి మనం తెలుసుకోవచ్చు? వరల్డ్ వైడ్గా మనకి అది కనపడుతుందండి. ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా ఈ మధ్యకాలంలో గోల్డ్ బాగా బై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఇయర్ అయితే మరి చాలా అగ్రెసివ్గా ఆర్బీఐలో గోల్డ్ కొంటున్నారు. అవును, జూన్ మంత్ ఎల్లోను కొత్తగా 9 టన్స్ గోల్డ్ కొన్నారు. కేజీ లెక్క కాదు, టన్స్ అయిపోయింది ఇప్పుడు స్టాండర్డేషన్ లాగా. చైనా వాళ్ళు కొంటున్నారు, ఇండియా వాళ్ళు కొంటున్నారు, బ్రెజిల్ కొంటుంది, రష్యా వాళ్ళు కొంటున్నారు. బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా దారుణంగా గోల్డ్ కొంటూ ఉన్నారు. ఒకటి ఏంటంటే ఈ కొత్త సిస్టమ్ ఎందుకు ఇంత గోల్డ్ క్రేజీ వస్తుందంటే బ్రిక్స్ కంట్రీస్ వరకు కూడా గోల్డ్ బ్యాక్డ్ కొత్త కరెన్సీ డెవలప్ చేస్తున్నారు ఈ కంట్రీస్ వరకు. అండ్ కొత్తగా ఏంటంటే ఒక ఎమర్జెన్సీ కంట్రీ నుంచి ఇంకొక ఎమర్జెన్సీ కంట్రీకి బిజినెస్లు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంత ముందులాగా డాలర్ కాదు. అందుకని డాలర్ డిపెండెన్సీ తగ్గించుకుంటూ లోకల్గా ఉన్నాయి. నాకు కావాల్సిన నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేయి, నీకు కావాల్సిన నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా. అట్లా వాళ్ళకున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్న లివరేజ్ని వాడుకొని బిజినెస్ చేసుకుంటున్నారనమాట. అందుకే మన రష్యా వర్సెస్ ఇండియా ఇంతకుముందు లేదు అంత బిజినెస్. ఇప్పుడు క్రూడ్ చూసారంటే ఆల్మోస్ట్ లిటరల్లీ 40% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు డాలర్లో పే చేసే డబ్బుకి ఇప్పుడు మనం లోకల్ కరెన్సీలో పే చేస్తున్నాం వాళ్ళకి. అలాగే వేరే కంట్రీస్లన్నీ కూడా మనం రీసెంట్గా $5 అమ్మారు ఆఫ్రికన్ కంట్రీస్కి, వాళ్ళ కరెన్సీలో అమ్మారు. వాళ్ళ దగ్గర ఉన్న మెటల్స్ మనం తెచ్చుకుంటున్నాం. ఇట్లా ఎమర్జెన్సీ కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే లోకల్ కరెన్సీల్లో ట్రేడ్ చేయడం బిగిన్ చేసినాయి. అందుకని ఇంత ముందులాగా డాలర్ డిపెండెన్సీ లేదు. ఇప్పుడు డాలర్ డిపెండెన్సీ లేనప్పుడు ఈ డాలర్ ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉన్న డాలర్స్ ఏం చేయాలి? అందుకని వాటిని డంప్ చేసుకుంటూ వాటిని గోల్డ్గా మార్చుకుంటున్నాయి. అందుకని వరల్డ్ వైడ్గా మనకు అది కనపడుతుంది క్లియర్గా. దీని అర్థం డాలర్ ఓవర్ నైట్లోనే గాయబోద్దని కాదండి. స్లోగా దాని డిపెండెన్సీ తగ్గుతుంది, దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది గ్యారెంటీగా. ఎందుకంటే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా దాన్ని డంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అందుకని ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గర ఇంతకుముందు డాలర్ కొనేది ఇప్పుడు డాలర్ని ఆపేసేసి గోల్డ్ కొంట బిగిన్ చేస్తున్నారు. అందుకని ఏ మంత్ లాభాలు ఆ మంత్ లాభాలను వాళ్ళు గోల్డ్గా కన్వర్ట్ చేసుకుంటూ పోతున్నారు అనమాట. అండ్ ముఖ్యంగా అంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా వార్ టైమ్స్లోను లేకపోతే స్పెసిఫిక్ ఎమర్జెన్సీస్లోను పర్చేస్ అనేది ఒక థంబ్ రూల్గా పెట్టుకునే ఉండేవాళ్ళు హిస్టరీ చూసుకుంటే. అండ్ రైట్ నో ఏదైనా అలాంటి సిచ్యువేషన్స్ కానీ, రిసెషన్ కానీ, లేకపోతే పాండమిక్స్ కానీ అంటే ఇవేమన్నా ప్రిడిక్ట్ చేస్తుందా గవర్నమెంట్? దానికోసమైనా ఇదంతా ఏది ఉన్నా లేకపోయినా వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ రెండోది ఒక కంట్రీకి ఇష్యూస్ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి రిలేషన్ ఇంత ముందులాగా స్ట్రాంగ్గా లేవు అనమాట. అందుకని ఒక కరెన్సీ మీద నువ్వు డిపెండ్ అయ్యే బదులు మీరు మీ ఇండిపెండెంట్గా మీ టైప్స్ తోటి ఎమర్జెన్సీ కంట్రీస్ ఓదాంతో టైప్ చేసుకొని లోకల్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎగ్జాంపుల్ సౌదీని తీసుకోండి. 50 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికా తోటి, పెట్రో డాలర్ అగ్రిమెంట్. వాళ్ళు దాంట్లో బయటకు వచ్చారు. దాని మీనింగ్ ఏంటంటే మాకు డాలర్ అవసరం లేదు డైరెక్ట్ చెప్తున్నారు. అంటే ఇంతకుముందు పెట్రోల్ డాలర్లోనే అమ్మాలని రూల్గా పెట్టుకున్నారు. ఇప్పుడు మాకు అవసరం లేదు, ఏ కరెన్సీలో నమ్ముతాం, మాకు ఎండ్ ఆఫ్ ది మా బిజినెస్ కావాలంతే. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ డాలర్స్తో ఉన్న రిలేషన్ నుంచి బయటకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే వాళ్ళ దగ్గర మిగులు డబ్బు అంటూ ఉంటే ఇంతకుముందు డాలర్లో మార్చేది ఇప్పుడు డాలర్ బదులు గోల్డ్లోకి మారుస్తున్నారు. తద్వారా గోల్డ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. అట్లా వరల్డ్ వైడ్గా ఈ గోల్డ్కి ఎందుకు అంత క్రేజీ వచ్చిందంటే ఇది ఏదో ఇండియాలో పిల్లల సీజన్లో కొంటాం వల్ల పెరుగుతుంది కాదు. వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంకులన్నీ కూడా నెలకి టన్ను లెక్క ఉంటున్నాయి. ఊహించుకోండి, ఆర్బీఐ పక్కా ట్రెడిషనల్గా ఉండే కంట్రీ అది. ఎప్పుడు ఫారిన్ కరెన్సీ మా దగ్గర లేదు అని చెప్పేసి నిరంతరం సఫర్ అవుతున్న కంట్రీ ఇది. అలాంటిది వీళ్ళు ఉన్న కరెన్సీ కూడా డంప్ చేసుకుంటూ గోల్డ్లకు మారుస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే ముందు రోజుల్లో డాలర్స్తో మనకు అంత పని ఉండదు. అంటే మనమే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేసినప్పుడు భారీగా మనం ఇంకా డాలర్స్తో పని ఉండదు. అందుకని వీళ్ళు ఏంటంటే ఉన్న డబ్బుల్ని గోల్డ్లోకి మారుస్తున్నారు. అంటే మోర్ ఓవర్ గోల్డ్ ఏంటంటే ఇయర్లీ యావరేజ్ మీద ఒక 10 to 12% దాకా రిటర్న్స్ ఈజీగా వస్తాయి. డాలర్ అప్రిషియేషన్ ఎంత ఉంటుంది? ఒక 5 to 6% కానీ ఎక్కువ ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్న గోల్డ్ బెటరే కదా. అంటే ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే గోల్డ్ కూడా 1 lakh మార్క్ టచ్ అయ్యే స్కోప్ ఉందంటారా? ఎందుకంటే స్టాక్ మార్కెట్ కానీ చూసుకున్నట్లయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో అవుతుందండి అది గోల్డ్. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక స్కేర్సిటీ రిసోర్సెస్ అనమాట. అది అన్లిమిటెడ్ దొరకదు, అది లిమిటెడే ఉంటుంది. అందుకని వరల్డ్ వైడ్గా దాన్ని ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ లాగా వాడతారు దాన్ని. ఎప్పుడైతే ఈ సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్గా దాని సొంతంగా ఇష్టం వచ్చినట్టు
మనీ ప్రింటింగ్ బీనైందో గోల్డ్కి ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే ప్రింటింగ్ ఏమో అన్లిమిటెడ్ అయిపోయింది కరెన్సీ అక్కడ, గోల్డ్ ఏమో లిమిటెడ్ సప్లై ఉన్న ప్రోడక్ట్ కదా, అందుకని న్యాచురల్గానే గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్గా గోల్డ్ మైనింగ్ కంపెనీస్ కూడా బాగా తగ్గిపోయినాయి అండి. అందుకని సెకండరీ గోల్డ్ రీసైక్లింగ్ ద్వారా మనకు వస్తుంది ఎక్కువ శాతం. అందుకని డెఫినెట్గా 1 lakh చేరుద్ది. కాకపోతే టైం బౌండ్ మనం చెప్పలేము ఎప్పుడు 1 lakh చేరుద్ది అనేది. ఐ థింక్ ఇప్పుడు 72,000 ఉన్నట్టుంది 10 grams గోల్డ్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు మూవ్ టు ద 1 lakh. కాకపోతే 1 year 2 years అని మనం చెప్పలేము. సెన్సెక్స్ కనుక 1 lakh చేరినప్పుడు అప్పుడు గోల్డ్ కలిసి చూసుకుంటే ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తుందో మనకు అర్థం అవుద్ది. బట్ ట్రెడిషనల్గా సెన్సెస్ ఎలా ఉంటే 10 grams గోల్డ్ కూడా అక్కడే దగ్గరలో ఉంటుంది అనమాట. వండర్ఫుల్ సార్. అండ్ ఈ లేటెస్ట్ అప్డేట్ పై మాకు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.